భారత్ ఏదైనా ఎకనామిక్ క్రైసిస్ను ఫేస్ చేయనుందా? మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న వార్ ఎఫెక్ట్ డైరెక్ట్గా ఇండియన్స్పై పడబోతుందా? రాబోయే కష్టకాలం కోసం ప్రభుత్వం ముందే దేశాన్ని ప్రిపేర్ చేస్తోందా? అన్నిటికంటే మెయిన్ పాయింట్ ఏంటంటే మోదీ ఫస్ట్ టైం ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ గురించి ఎందుకు అంతగా మాట్లాడుతున్నారు? ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ నాట్ ఓన్లీ గోల్డ్, మన దేశ ఆర్థిక భద్రత, డాలర్, చమురు, వార్ అండ్ గ్లోబల్ పిక్చర్కు సంబంధించిన మ్యాటర్. ఇట్స్ అ వెరీ సీరియస్ ఇష్యూ. అసలు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే ఏంటి? భారత్ విదేశాల నుంచి ఏదైనా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు జనరల్గా క్రూడ్ ఆయిల్, గోల్డ్, మిషనరీ, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, మెడిసిన్స్, వెపన్స్ వీటన్నిటికీ పేమెంట్స్ డాలర్స్లోనే చేయాలి. ఇందుకు ఇండియా దగ్గర పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ నిల్వలు ఉండాలి. దాన్నే ఫారెక్స్ రిజర్వ్స్ అంటారు. ఇందులో డాలర్లు, బంగారం నిల్వలు, ఇతర విదేశీ కరెన్సీలతో పాటు ఐఎంఎఫ్ అసెట్స్ ఉంటాయి. అసలు ఇండియా దగ్గర ఫారెక్స్ నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయి? భారతదేశ విదేశీ మారక నిల్వలు ప్రస్తుతం 640 నుంచి 650 బిలియన్ డాలర్ల వరకు ఉన్నట్టు అంచనా. పైకి చూడటానికి ఇది భారీ మొత్తంగా కనిపించినా అసలు ప్రాబ్లం ఇక్కడే ఉంది. భారత్ ప్రపంచంలోనే ముడి చమురు, బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటి. సో ఈ నిల్వలు ఏమాత్రం సరిపోవన్నమాట. మెయిన్గా క్రూడ్ ఆయిల్ గురించే ఇండియా టెన్షన్ అంతా. భారతదేశం ముడి చమురు అవసరాల్లో దాదాపు 85 నుంచి 90% వరకు దిగుమతులపైనే ఆధారపడి ఉంది. అంటే ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పెరిగినప్పుడల్లా ఇండియా ఎకానమీపై ప్రెషర్ పడుతుంది. ప్రస్తుతం ఇండియా సిచ్యువేషన్ ఇదే. దీన్ని కంట్రోల్ చేయడానికి మోదీ మనకు అడ్వాన్స్డ్ హింట్స్ ఇస్తున్నారు.